గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిక్ టిక్ ఇన్ఫోటిక్. సో మనం జాయిన్స్ గురించి ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. సో ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో మనకి స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి చాలా రకాలుగా మనకి ఉపయోగపడతాయి. సో వెన్ వీ కమ్ టు use the strings in the SQL, we have different types of strings that we mostly use. సో అందులో కొన్ని ఫంక్షన్స్ నేను మీకు చెప్తాను. సో లెట్స్ గో విత్ ద స్ట్రింగ్స్ ఫంక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక టేబుల్ సెలెక్ట్ చేసుకుందాం. Select star from departments, or we'll take employees. Okay, yeah, మనకి ఎంప్లాయీస్ టేబుల్లో చూస్తే we have employee name, gender is salary, Delhi, yeah, city. సో మనకి ఫస్ట్ స్ట్రింగ్ ఫంక్షన్ వచ్చేసి ఏం తీసుకుందామంటే లెట్స్ టేక్ లెంత్ ఆఫ్ ఎ స్ట్రింగ్, length. సో లెంత్ స్ట్రింగ్ తీసుకుందాం. సో సెలెక్ట్ length of let's take tick infotick. సో మనం దీన్ని రన్ చేసి చూద్దాం. సో లెంత్ ఆఫ్ ఇన్ఫోటిక్, ఈ యొక్క పర్టికులర్ స్ట్రింగ్కి దాని యొక్క లెంత్ ఎంత ఉందంటే 14 అని ఉంది. ఓకే, సో మనం ఇప్పుడు టేబుల్లో తీసుకుందాం. సెలెక్ట్ సిటీ కామా లెంత్ ఆఫ్ సిటీ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్. ఓకే, లెట్స్ రన్ దిస్. సో మనకి సిటీ ఏమేమి ఉన్నాయో వచ్చేసింది, లెంత్ ఆఫ్ ద సిటీ వచ్చింది. ఇట్స్ వెరీ సింపుల్, రైట్? సో మనకి ఏ ఒక్క స్ట్రింగ్ అయినా లెంత్ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క టేబుల్లో మనకి లెంత్ అనే స్ట్రింగ్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ విల్ గో విత్ అప్పర్ అనే స్ట్రింగ్ ఒకటి ఉంది. ఓకే, లెట్స్ గో విత్ అప్పర్. సో నేను అన్ని కామెంట్ చేస్తున్నాను అనమాట, కామెంట్ చేసేవి కన్సిడర్ చేయదు. సో అప్పర్ స్ట్రింగ్, సెలెక్ట్ అప్పర్ ఆఫ్ లెట్స్ గివ్ వన్ నేమ్ రమేష్. నేను లోవర్ కేసెస్లో ఇస్తాను. సో లెట్స్ సీ వెదర్ ఇట్ క్యాన్ కన్వర్ట్ ఇన్ అప్పర్ కేస్ ఆర్ నాట్. ఓకే, ఎస్. సో అప్పర్ స్ట్రింగ్ ఫంక్షన్ మనకి లోవర్ కేస్ ఉన్న వాటిని అప్పర్ కేస్లోకి చేంజ్ చేస్తుంది. సిమిలర్లీ సెలెక్ట్ లోవర్, ఇప్పుడు నేను అప్పర్ తీసుకుంటా. లెట్స్ సీ. ఎస్, లోవర్లో కన్వర్ట్ అయింది. సో మనము టేబుల్లో చూసుకుంటే మనకి సెలెక్ట్ ఫస్ట్ నేమ్, మొత్తం మనం అప్పర్లో తీసుకుందాం. సెలెక్ట్ స్టార్ కామా అప్పర్ ఆఫ్ ఫస్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే, సో అప్పర్ ఆఫ్ ఫస్ట్ నేమ్. ఓకే, సెలెక్ట్ ఇది తీసేద్దాం. ఓకే, లెట్స్ సి. ఎంప్లాయీస్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. మనకి ఎందుకు రన్ అవ్వట్లేదో చూద్దాం. యా, ఫస్ట్ నేమ్ లేదు ఇక మనకి, ఎంప్లాయీ నేమ్ ఉంది. మై మిస్టేక్. సో ఎంప్లాయీ నేమ్ తీసుకుందాం. ఓకే, లెట్స్ రన్. యా, సో మనకి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అన్ని వచ్చేసినాయి. మనం ఓన్లీ ఎంప్లాయీ నేమ్ కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అదొక్కటే మనకి అప్పర్ కేస్లోకి చేంజ్ అవుతుంది. సిమిలర్లీ లోవర్ ఆఫ్ సిటీ తీసుకుందాం. మొత్తం లోవర్ కేస్లోకి చేంజ్ అయిపోతుంది. లెట్స్ సి. యా, సో అప్పర్ కేసు లోవర్ కేసు కూడా అయిపోయింది. సో ఈ విధంగా మనకి అప్పర్ ఫంక్షన్, లోవర్ ఫంక్షన్, స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి లెట్స్ టేక్ సెలెక్ట్ ట్రిమ్ ఆఫ్ హైదరాబాద్.
ఓకే, లెట్స్ రన్ దిస్. యా, ఇక్కడ మనకి ట్రిమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే బేసిక్గా మనకి ఉన్న స్పేసెస్ అనేవి మొత్తం రిమూవ్ చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇందులో ఓన్లీ లెఫ్ట్ సైడ్ స్పేస్ మాత్రమే రిమూవ్ అవ్వాలి అనుకుంటే విల్ యూస్ ఎల్ ట్రిమ్. ఓకే, సో రైట్ సైడ్ స్పేస్ అలాగే ఉంటాయి. ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే నాకు స్పేసెస్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ సి. సో లెఫ్ట్ సైడ్ స్పేసెస్ అలాగే ఉంటాయి, రైట్ సైడ్ స్పేసెస్ డిలీట్ అవుతాయి. సో ఈ విధంగా మనం ట్రిమ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ విల్ యూజ్ కాన్కాట్ select employee name comma city from ఎంప్లాయీస్ టేబుల్ తీసుకుందాం. ఫస్ట్ ఇందులో ఏమున్నాయి డేటా చూద్దాం, ఏవే కాన్కాట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఉన్నాయి, ఈ రెండింటిని నేను కాన్కాట్ చేద్దాం అనుకుంటున్నా. ఏం చేద్దాం, సెల్ ఇక్కడనే చేద్దాం, కామా కాన్కాట్ ఆఫ్ ఫస్ట్ నేమ్ ఎంప్లాయీ నేమ్ కామా సిటీ. ఓకే, లెట్స్ రన్. నాకు ఈ రెండు కలిపేసింది, కొంచెం క్లమ్జీగా ఉంది కదా. సో లెట్స్ డూ ఇట్ దిస్ వే, కామా. యా, ఇదేం చేస్తుంది, డివైడ్ చేస్తుంది ఆ రెండింటిని. సో రాహుల్ ఢిల్లీ, స్నేహ ముంబై, అర్జున్ హైదరాబాద్, ఈ విధంగా. సో ఈ విధంగా మనం కాన్కాట్ చేసేసి రెండు కాలమ్స్ని మర్జ్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ సబ్స్ట్రింగ్స్ మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి అండ్ ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మనం ఇప్పుడు కవర్ చేసింది లెంత్, అప్పర్ కేస్, లోవర్ కేస్, ఎల్ ట్రిమ్, ఆర్ ట్రిమ్ అండ్ కాన్కాట్. నెక్స్ట్ వచ్చేసి సబ్స్ట్రింగ్ చేసే ముందు మనకి టేబుల్లో ఏముందో మొత్తం చూద్దాం. సెలెక్ట్ స్టార్. ఓకే, సో మనకి ఓకే, మనకి ఇప్పుడు ఇందులో నుంచి సబ్స్ట్రింగ్ ఎట్లా యూజ్ చేద్దాం చూపిస్తాం. సెలెక్ట్ సబ్స్ట్రింగ్ ఆఫ్, ఓకే, సబ్స్ట్రింగ్ ఆఫ్ ఫస్ట్ నేమ్ కామా 4 కామా 2. సో మనకి ఇట్లా ఎందుకు తీసుకున్నాం అంటే ఈ 4 అనేది వాల్యూ అనేది, ఇది వచ్చేసి ఆర్డర్. మీకు రన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ సారీ, ఐఎమ్ యూజింగ్ ఫస్ట్ నేమ్. వై ఐఎమ్ యూజింగ్ ఫస్ట్ నేమ్, సారీ గైస్, దిస్ ఈజ్ ఎంప్లాయీ నేమ్. ఓకే, సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ కూడా తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈఎంపీ నేమ్ కామా, యా, ఇక్కడ చూడండి ఎంప్లాయీ నేమ్లో రాహుల్ అనేది ఉంది, స్నేహ ఉంది, అర్జున్ ఉంది. ఇక్కడ సబ్స్ట్రింగ్ యూజ్ చేసి మనం ఏం చేసాము, ఫోర్త్ 4 లెటర్ నుంచి 2 లెటర్స్ తీసుకుంటున్నాం, యు అండ్ ఎల్. సో ఇండెక్స్ వరకు చూసుకుంటే మనకి 1 2 3 4, ఫోర్త్ లెటర్ వచ్చేసి యు అవుతుంది. యు అండ్ ఎల్ ఓన్లీ టూ క్యారెక్టర్స్ తీసుకున్నాం స్ట్రింగ్ నుంచి, కాబట్టి ఆ 2 క్యారెక్టర్స్ మనకి ప్రింట్ అవుతుంది. సో ఇది ఎక్కువగా మనం యూజ్ చేసేది ఎక్కడంటే డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, మనకు ఓన్లీ మంత్ తీసుకోవాలి. సో అటువంటి కేసెస్లో మనకి సబ్స్ట్రింగ్ యూజ్ చేసి మనం అనేది డేటా అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ locate. Okay, locate string. Okay, select locate x in Alexander తీసుకుందాం. సో ఇది స్ట్రింగ్ కదా, లెట్స్ క్లోజ్. యా,
ఈ ఎక్స్ అనేది కూడా స్ట్రింగ్ కాబట్టి మనము ఇది కూడా స్ట్రింగ్లో తీసుకుందాం. ఓకే, లెట్స్ రన్ దిస్. ఓ యా, ఎస్, ఫోర్త్ క్యారెక్టర్. సో మనకి అలెగ్జాండర్ అనే పేరులో ఎక్స్ అనేది ఫోర్త్ క్యారెక్టర్ కాబట్టి లొకేట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఈ విధంగా మనకి లొకేట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రిప్లేస్. యా, రిప్లేస్. సో యూజువల్గా మనకి నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ సేస్ దట్ రిప్లేస్. ఇట్ రిప్లేసింగ్ ద వాల్యూ వేర్ ఇట్ ఈస్ ఫైండ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ emp నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ తీసుకుందాం. తీసుకుంటే మనకి ఇది వచ్చింది. ఓకే, ఏ అండ్ ఎక్స్. యా, ఇక్కడ చూస్తారా మనకి రాహుల్లో ఏ ఉంది, సో ఎక్స్గా మారిపోయింది. స్నేహాలో ఏ ఉంది, ఎక్స్గా మారిపోయింది. ఈ విధంగా మనకి రిప్లేస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ ఈ యొక్క స్ట్రింగ్స్ మనం ఎక్కువ యూజ్ చేసేవి ఎస్క్యూఎల్లో. సో ప్రాక్టీస్ దోస్ స్ట్రింగ్స్ అండ్ మీరు ఎస్క్యూఎల్లో వర్క్ బెంచ్లో యూజ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ యూజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ దిస్ స్ట్రింగ్స్ అండ్ హౌ ఇట్ కెన్ బి యూస్డ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Subscribe our channel Tick Tick Infotech.